రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. రేపటి నుంచి నువ్వు చేయాల్సిన పనులేంటో తెలుసా? మీరు యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఆర్డర్ ఇవ్వండి మేడం. ఫస్ట్ ఆ శంకర్ని మేఘనని పట్టుకొని లోపల వేయాలి. ఎస్ మేడం. సెకండ్, బెయిల్ మీద ఉన్న సంజయ్ బావ గారిని శిక్ష పడకుండా కాపాడడం. ఎస్ మేడం. గుడ్. ఇక నుంచి నీకు ఏ పని చెప్పాలన్నా ఈ పోలీస్ బట్టలు ఓకే 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 ఐ మీన్ యూనిఫామ్ వేసుకుని చెప్పాలని అర్థమైంది. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే, కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంట. ఏంటి తినేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో నేను అంతందంగా కనిపిస్తున్నానా? నువ్వు ఏ డ్రెస్ లో అయినా అందంగానే ఉంటావు. హత్తుకోరా చేతి కందినంత. డ్రెస్ లేకపోతే వాట్ వాట్ నిన్ను అసలు మిమ్మల్ని అసలు ఊరుకోకూడదు. హారిక ఆగు, హారిక. అసలు మిమ్మల్ని ఊరుకోకూడదు. మీ మీద లాఠీ చార్జ్ చేస్తాను. సారీ హారిక, హారిక. మిమ్మల్ని తరుణ్. అమ్మా మేఘన, పరిస్థితి మన చేతుల్లో లేదమ్మా. ఆ రాజు ఆద్య నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఊహించలేదు. పదవి పేరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు సింహంలాగా బ్రతికి నేను ఇక నుంచి పదవి లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. మీ నాన్న నిజ స్వరూపం బయటపడ్డాక జనం ఓట్లు గుద్దడం కాదు, చెప్పులతో కొడతారు. నీకోసం బొకే తెచ్చాను. తొందరలో నువ్వు అరెస్ట్ అవబోతున్నావని తెలిసి అడ్వాన్స్ గా కంగ్రాచులేట్ చేయడానికి. ఏంటక్క, ఆ తరుణ్ గడు చేసిన గొడవ గురించి ఆలోచించేద్దని మీ నాన్నకి ధైర్యం చెప్పిన నువ్వు మళ్ళీ ఆ సంగతి మర్చిపోయి అదే ఆలోచనలో పడిపోతే ఎలా? నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావంటే నువ్వేమైనా వీక్ అయిపోయావా, లేకపోతే నీ కాన్ఫిడెన్స్ ఏమైనా డౌన్ అయిపోయిందా? నువ్వు అడుగుతున్నది నా ధైర్యం గురించా, లేక నెక్స్ట్ రాబోయే కోర్టు వాయిదా భయం గురించా? రెండూ కలిపే అక్క. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నకి మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం లేదు కదా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఛాన్స్ 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? కోర్టులో అటు ఇటు అయితే నా పరిస్థితి ఏంటి? అందుకే అవన్నీ ఆలోచించి ఇలా అడుగుతున్నానక్క. చూడేషా, రాజకీయం అనేది ఒక ఆట. ఆ ఆటలో కుర్చీపోయినంత మాత్రాన పలుకుబడిపోయినట్టు కాదు. హలో మేఘన్ గారు. హలో మేనేజర్ గారు, రండి. ఏంటి ఈరోజు బ్యాంక్ హాలిడేనా? ఇలా వచ్చారు? చాలా రోజుల ముందే రావాల్సింది, రాకుండా తప్పు చేశాను. అదేంటి సార్,
ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలియదా మేఘన? మీరు మా బ్యాంక్లో కోట్ల రూపాయల లోన్ తీసుకొని 6 నెలలుగా ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కూడా పే చేయట్లేదు. ఈ రోజు నుంచి 15 రోజుల్లోపు మీరు పేమెంట్స్ పూర్తి చేయకపోతే మీ కంపెనీలో కొన్ని యూనిట్స్ సీజ్ చేసి మా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడేంటి?